జనసేన హిందుత్వ అజెండాను ఎత్తుకోనుందన్న ప్రచారం సాగుతోంది. మహారాష్ట్రలో శివసేనల, దక్షిణాదిలో జనసేన మారుతోందన్న టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ దక్షిణాది బాల్ ఠాక్రే కాబోతున్నారన్న చర్చ జోరందుకుంది. జనసేన ఆవిర్భావ సభలలో జనసేనాని మాటలు చూస్తే ఇక హిందుత్వ అజెండాలోనే పార్టీ కార్యకలాపాలు సాగుతాయన్న ప్రచారం జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ సభలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలో తమిళనాడులో పవన్ ఢమరుకం మోగించబోతున్నారని జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ వైశాలి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే మరొక బాల్ ఠాక్రే అవతారం ఎత్తబోతున్నారా అనే ఒక చర్చ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. ముఖ్యంగా మొన్న జనసేన 12వ ఆవిర్భావ సభ సందర్భంగా అతను చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నాయి, ఒక పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే ఆ యొక్క సభలో మొత్తంగా కూడా హిందుత్వ ఎజెండాగానే హిందుత్వ సంబంధించిన అంశాలనే చర్చకు తీసుకొస్తూ ఆ అంశాలపైన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంలోనే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మము, హిందుత్వంపై జరుగుతున్న దాడి, అదే విధంగా గోద్రా పలు అంశాలన్నిటి కూడా చర్చనీయాంశం చేశారు. ఇవన్నీ కూడా హిందుత్వకు సంబంధించి హిందుత్వ ఎజెండాగా ఉండడంతో ఇక భవిష్యత్తులో జనసేన అనేది మరొక శివసేన మారబోతుందని చెప్పి ఒక చర్చ ఉంది. ఎందుకంటే గతంలో శివసేన చూసాం, శివసేనలో కూడా పూర్తి స్థాయిలో మహారాష్ట్రలో హిందుత్వ ఎజెండాగానే నడిచింది. బాల్ ఠాక్రే దాన్ని లీడ్ చేశారు. బాల్ ఠాక్రే అంటే ఒక మొత్తం హిందుత్వకు ఐకానిక్ గా నిలిచాడు. దశాబ్దాల కాలం పాటు అతను మొత్తంగా కూడా శివసేన పార్టీకి అధినాయకత్వం వహిస్తూ పెద్ద ఎత్తున హిందుత్వ ఎజెండా మోస్తారు. ఇప్పుడు అదే సందర్భంలో బాల్ ఠాక్రే తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్ అలాంటి ఒక ఎజెండాతో తెరపైకి వస్తున్నారా? ఎందుకంటే మొన్నటి వరకు గత అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏపీలో నెలకొన్నటువంటి సమస్యలు, అదేవిధంగా అప్పటి అధికార పార్టీ జగన్ పైన ఉన్నటువంటి ఒక విమర్శలు చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను, ప్రభుత్వ చర్యలు సంబంధించి ప్రజా వ్యతిరేక విధానాలను నిర్ణయిస్తూ ఆ విధంగా జనసేన పార్టీ ఆందోళన నిర్వహించింది. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో జనసేన కూటమి ఆధ్వర్యంలో జనసేన అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయిలో మొత్తం జనసేన పార్టీ విధి విధానాలే మార్చినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి ఆవిర్భావ సదస్సులో కూడా పార్టీ శ్రేణులకు భవిష్యత్తులో మనం ఇలా ఉండాల్సింది, మన పార్టీ ఎజెండా ఇదని చెప్పేసి ఆ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తీరు పైన చర్చ జరుగుతా ఉంది. పవన్ కళ్యాణ్ మరోసారి పూర్తి స్థాయిలో హిందుత్వ ఎజెండాగానే మొత్తంగా దేశవ్యాప్తంగా పర్యటన ఉండబోతున్నాయని తెలుస్తోంది. దాంతో ఇప్పటికే దక్షిణాదిన ఒక పవర్ఫుల్ లీడర్ గా ఎదిగే క్రమంలో మంచి గుర్తింపు వచ్చింది. పవన్ కళ్యాణ్ ఎక్కడ వెళ్లి ఏ రాష్ట్రంలోకి వెళ్లి మీటింగులు పెట్టినా పెద్ద ఎత్తున యువత వస్తున్నారు, యువత ఫాలో అవుతున్నారు అని చెప్పేసి కొంత ప్రజలు కావచ్చు, స్థానికంగా జనసేనలో కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. పెద్ద ఎత్తున ప్రజలు కూడా వస్తున్నారు. ఈ క్రమంలో జనసేన కొంత గేర్ మార్చి ఇక నుంచి ఇంకా మరిన్ని రాష్ట్రాల్లో జనసేన పార్టీని కొంత జాతీయ స్థాయిలో నిలబెట్టే విధంగా పార్టీ ప్రణాళిక రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతో భాగంగానే త్వరలోనే 2020లో తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ కూడా జనసేన బీజేపీ మద్దతుగా ఉండబోతోంది. అవసరమైతే బీజేపీతో కలిసి అక్కడ పోటీకి కూడా చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే తమిళనాడులో కూడా ఎక్కువ తెలుగు వారు ఉంటారు. సో ఇక తమిళనాడు నుంచే ఒక హిందుత్వ ఎజెండాతో కూడిన ఒక ప్రణాళికతో అక్కడ సభలు సమావేశాలు నిర్వహించి అక్కడ ఉన్న యువతను ఆకట్టుకునే పనిలో పవన్ కళ్యాణ్ ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఆ రకంగా పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఇప్పటికే కొంత పవన్ కళ్యాణ్ స్పీచ్ రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ సందర్భంగా మరొక ముఖ్య విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ తన కంప్లీట్ గా వేషం కూడా గెటప్ కూడా మార్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే కనీసం ఇంత ముందుకు ఏంటంటే సనాతన దీక్షల పేరుట అప్పుడప్పుడు ఎల్లో కలర్ కావచ్చు, అదేవిధంగా రెడ్ కలర్ వస్త్రాలు ధరించారు. ఇప్పుడు కూడా మొత్తంగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ఇట్లాంటి మీటింగ్లకు అటెండ్ కావడం వల్ల కొంత ఫోకస్ చేసినట్టుగా ఉంటుంది. సో మొత్తం వస్త్రధారణ కూడా చేంజ్ చేసే అవకాశం కనబడతా ఉంది. ఒక ఎరుపు రంగు వస్త్రాలతో ఇక నుంచి ఇలాంటి మొత్తంగా హిందుత్వ ఎజెండాతో కూడినటువంటి సమావేశాలు నిర్వహించే అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. ఒక ప్రణాళికబద్ధంగానే జనసేనకు సంబంధించిన కీలక నేతలు పవన్ స్పీచ్, అదేవిధంగా పవన్ సమావేశాలు ఎక్కడెక్కడ ఉండాలి, పవన్ సంబంధించి
నెక్స్ట్ అతను జనాలకు సంబంధించి స్పీచ్ ఎలా అట్రాక్టివ్ ఉండాలని దానిపైన ఒక కసరత్తు చేస్తున్నట్టు అది త్వరలోనే తమిళనాడుకు సంబంధించి తమిళనాడులో మొదటి సభ అదేవిధంగా సమావేశం ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఓ రకంగా తమిళనాడులో తన ఎంట్రీని పూర్తి స్థాయిలో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తమిళనాడు తర్వాత మొత్తంగా దక్షిణాది అదేవిధంగా ఉత్తరాది ఈ రెండు రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ సమావేశాలు సభలు నిర్వహించి హిందుత్వ ఎజెండా గానే ముందుకు వెళ్లే అవకాశం కనపడుతోంది. ఇటీవల ఉన్న ఆవిర్భావ సదస్సులో కూడా అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చూసాం. ఎక్కడైతే హిందుత్వం మీద దాడి జరుగుతోంది, ఆ హిందుత్వ దేవతలను అవమానిస్తున్నారు, బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వారి పట్ల ఆ సెక్యులర్ సిద్ధాంతం సెక్యులర్ పేరిట కొంత సూడో సెక్యులరిజం రాజకీయ పార్టీలు ఓట్లు దండుకోవడమే ముందుకు సాగుతున్నాయి తప్ప హిందుత్వకు సంబంధించి అన్యాయం చేస్తున్నారు. ఇక్కడ నుంచి అది కుదరదు, జనసేన తీవ్ర స్థాయిలో దీన్ని అడ్డుకుంటుందని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. దీంతో మొత్తంగా కూడా పవన్ కళ్యాణ్ నెక్స్ట్ పొలిటికల్ ఎంట్రీ అంతా కూడా హిందుత్వ ఎజెండాగానే భవిష్యత్తులో ఉండబోతుందని చెప్పేసి ఒక చర్చ జరుగుతా ఉంది వైశాలి. అంటే ఈ పవన్ హిందుత్వ అజెండాను ఎత్తుకునేందుకు బీజేపీయే ప్రోత్సహించింది అనుకోవచ్చా? అంటే చాలా రోజులుగా పవన్ కళ్యాణ్ బీజేపీతో కూటమితో ఉంటూ వస్తున్నాడు. బీజేపీ కొంత తెర వెనుక ఉండి పవన్ కళ్యాణ్ తో ముక్తంగా కూడా ఇదంతా నడిపిస్తున్నా అని చెప్పేసి ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పవన్ వెనుక బీజేపీ ఉన్నదనేది ఒక సుస్పష్టం అవుతుందని చెప్పేసి కొంత ఒక రాజకీయ వర్గ చర్చ జరుగుతోంది. ఎందుకంటే మొన్న జనసేన ఆవిర్భావ సదస్సులో మొత్తంగా కూడా జాతీయ రాజకీయాలు ఏవైతే బీజేపీ పైన జరుగుతున్నటువంటి ఇతర అంటే కొంత దక్షిణాది పార్టీలు కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు, ఏవైతే బీజేపీని వ్యతిరేకిస్తూ బీజేపీ ఆరోపణలు చేస్తూ విమర్శలు చేస్తున్న గుప్పిస్తున్న పార్టీలకు మొత్తంగా పవన్ కళ్యాణ్ బీజేపీ తరపున కౌంటర్ ఇచ్చాడు. సో ఇదంతా కూడా బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి ఒక మంచి ప్రణాళికబద్ధంతోనే భవిష్యత్తు రాజకీయాలకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఉన్నట్టు కాబట్టి పవన్ కళ్యాణ్ పైన కూడా బీజేపీ ప్రభావం తప్పగా ఉంటుందనే చెప్పేసి ఒక చర్చ జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.